ఏమీ పొదవలేదు. చాలండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. అంటే భక్తులారా అని పిలువబడుతూ భక్తి లేనటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. మందిరానికి వెళ్తారు, అన్ని కార్యక్రమంలో పాల్గొంటారు, కానీ వారి జీవితంలో ఆ మందిరం దాటి బయటకు వచ్చినాక ఎక్కడ కూడా భక్తి కనబడదు. క్రియలలోనైనా మాటల్లోనైనా కనబడదు. కానీ వాక్యం ఏమని సెలవిస్తూ ఉంటే యెహోవా భక్తులారా అని పిలుస్తూ ఉన్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆయన భక్తులై ఉంటారు. కాబట్టి ఆ భక్తులకు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఆయన యందు భయభక్తులు ఉంచుడి. భక్తులారా అని పిలువబడుతూ ఆయన యందు భయము భక్తి లేకుండా ఉంటే ఎలా మనం ఆయన నామానికి మహిమ తీసుకురాగలుగుతాం? కాబట్టి భక్తులారా ఒక పక్క పిలుస్తూనే మరలా వారికి ఇస్తున్న సూచన ఏంటంటే, మీరు ఆయన యందు భయభక్తులు ఉంచండి అని సెలవిస్తూ ఉన్నాయి. భక్తులమైనప్పటికీ మనం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారమై ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి భయభక్తులు నిరూపమని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎంత భక్తులైనప్పటికీ ఆయన యందు భయం ఉండాలి, భక్తి కలిగినటువంటి వారిగా జీవించాలి. ఎందుకు ఆయన యందు భయభక్తులు నిలిపించాలి? మరి ఏం చేయగలుగుతారు? వాక్యం సెలవిస్తుంది. కీర్తన భాగము 31వ కీర్తన 23వ వచనంలో, ఈ భక్తులైనటువంటి వారు ఆయన యందు భయభక్తులు నిలిపేవారు ఏం చేస్తారు? యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా పిలువబడుతూ దేవునిని భక్తులారా పిలువబడుతున్నటువంటి మనుషులు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఆయన యందు నాకు భయం ఉంది, ఆయన యందు నాకు భక్తి ఉంది అని చెప్పడం మాత్రమే కాదు. మనం చేయాల్సిన పని ఏంటి? భక్తి మనకు ఉందని ఎలా గుర్తిరగలుగుతాడు దేవుడు అంటే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి, మీరందరూ ఆయన్ని ప్రేమించండి అని చదివిస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు అయి ఉంటే ఆ భయభక్తులు నిలిపినటువంటి వారిలో కనబడేటువంటి లక్షణం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వారుగా కనబడతారు. దేవుని ఎడల వారికి అమితమైనటువంటి ప్రేమను చూపించగలుగుతారు. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. మనము భక్తులుగా పిలువబడాలంటే మనం కూడా ఆయన యందు భయభక్తులు నిలిపినటువంటి వారుగా ఎప్పుడు కనబడతామంటే ఆయనను మనం ప్రేమించినప్పుడు మాత్రమే. అంటే ఆయనను ప్రేమించేటువంటి ఆ గుణాన్ని మనం కలిగినటువంటి వారై ఉన్నప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఎంచబడతాం. ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఎంచబడినటువంటి మనం ఆయన భక్తులుగా పిలువబడతాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి భక్తులకు ఉండాల్సినటువంటి గుణము ఏమిటంటే, యెహోవాను ప్రేమించండి. మరి ప్రేమిస్తే కలిగే ప్రయోజనం ఏంటి? దేవుని ప్రేమిస్తాం మంచిదే, కానీ ఆయన ప్రేమించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? చదువుతాం ఒక మాట అక్కడే. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చాలండి. భక్తులు దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయములలో 1000 తరముల వరకు నేను కరుణించువాడనై ఉన్నాను. ఎప్పటి వరకు? మనం దేవుని ప్రేమిస్తే మన బిడ్డల తరము, అలాగే ఆ బిడ్డల తరము, అలాగా 1000 తరముల వరకు దేవుని యొక్క కృప మన మీద నిలిచి ఉంటుందట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం చేసే చిన్న ప్రయత్నము మన తరతరాలకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మనము ఆయన
చూపించేటువంటి ప్రేమ మన బిడ్డలకు దీవెనను తీసుకొస్తుంది, మన బిడ్డలకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కొన్నిసార్లు అక్కడక్కడ మనకు వినపడుతూ ఉంది, ఏనాడు ఏం చేసుకున్నామో ఈనాడు ఈ అగసాట్లు పడాల్సి వస్తుంది అనేటువంటి మాటలు కొంతమంది వింటూ ఉంటారు. అంటే ఎక్కడో ఏదో మన పూర్వీకుల్లో మన తరాల్లో ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరుగుంటే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అప్పుడెప్పుడో ఏదో ఆనాడు ఏదో అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమ మన బిడ్డలకు మన తరతరాలకు కూడా గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి దేవుని ప్రేమించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే తరతరముల వరకు ఆయన మనలను కరుణించేవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా రెండవది ఏమంటాడు, 91వ కీర్తన 14వ వచనంలో, 91వ కీర్తన 14వ వచనంలో, ఎవరంటే ఈయన భక్తి పరుడుగా పిలువబడుతున్న వ్యక్తి, భక్తి మార్గంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి, దేవుడు అంటే అమితమైనటువంటి ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? అతడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు, కాబట్టి నేను అతనిని తప్పిస్తాను. ఒకటి, ఆయనను ప్రేమిస్తే 1000 తరముల వరకు కరుణించేవాడే ఉన్నాడు. రెండవది, ఆయన ప్రేమిస్తే కలిగే ప్రయోజనం ఏంటంటే నేను అతనిని తప్పించేదను అని అంటా ఉన్నాడు దేవుడు. కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను. తప్పించబడ్డానికి కారణం ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది చాలాసార్లు త్రుటిలో ప్రమాదాలు తప్పిపోతూ ఉంటాయి. దేవుడు తన కాపుదలను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు నేను మనం గమనించాల్సినటువంటి ఆలోచన, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉన్నామని ఎలా గుర్తించగలుగుతారనంటే, మనము ఆయనను ప్రేమించినప్పుడు ఆయన ఎడల మనకున్న ప్రేమను బట్టి ఆయన భక్తులమని గుర్తిరగలుగుతాం. కాబట్టి ఆయన గుర్తిరిగినటువంటి మనం చేయాల్సిన పని, ఆయన ప్రేమిస్తే 1000 తరాల వరకు మన బిడ్డలు దీవెనకరంగా ఉంటారు. ఆయన ప్రేమిస్తే మనము అనేక పరిస్థితుల నుండి తప్పించబడేటువంటి వారిగా ఉండగలుగుతాం. కాబట్టి దేవుని ప్రేమించడం వలన మనకు ప్రయోజనమే కానీ ఏమాత్రము కూడా నష్టము లేదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనే మనలను తప్పిస్తాడు? 91వ కీర్తనలోనే 3వ వచనాన్ని చూద్దాం. ఎక్కడండి? వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు. 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కురిసి తన దూతలకు ఆజ్ఞాపించును. చాలండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. వేట కాని గురిలో నుండి తప్పిస్తాడు, నాశనకరమైన గుంటల్లో నాశనకరమైన తెగులు రాకుండా తప్పిస్తాడు, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నువ్వు భయపడకుందువు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. కారణం ఏంటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను. దేవుని ప్రేమించడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రయోజనాలన్నింటినీ పొందుకోవడానికి మనము ఆయన యందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారమని ఎప్పుడు గుర్తిరగలుగుతాం? ఆయనను
ప్రేమించినప్పుడు. ఆయనను ప్రేమించినప్పుడు కలిగే ప్రయోజనం ఏంటి? 1000 తరాల వరకు ఆయన కరుణ నిలిచి ఉంటుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను. ప్రతి పరిస్థితుల్లో నుండి తప్పించడానికి ఆయన మనకు తోడుగా ఉండటకు కారణం మనము ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం కనుక. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మనమందరం కూడా గమనిస్తూ ఉన్నటువంటి గొప్ప మాట, ఆయనను ప్రేమించే విషయంలో ఎక్కడ పొరపడుతూ ఉన్నాం. లోకంలో అనేక మంది రకరకాలమైనటువంటి వాటి వైపు పరిగెత్తుతూ ఉన్నారు, రకరకాల వాటిని ఆశిస్తూ ఉన్నారు, రకరకాల వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. దేవునికి చోటివ్వకుండా లోకానికి స్థానం ఇచ్చి లోకాన్ని ప్రేమించిన వారు అందరూ ఉన్నారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అని సెలవిస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో లోతు అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునిని ప్రేమించినటువంటి వ్యక్తి. చదువుతాం ఒక మాట, ఆదికాండము 19 నుండి. చాలండి. ఇక్కడ దైవజనులైనటువంటి వారు లోతుకి కనబడ్డారు. కనబడినప్పుడు లోతు వారిని ప్రేమించినటువంటి వాడిగా కనబడి ఏం చేశాడు? సొదొమ గమని యొద్ద కూర్చున్నటువంటి లోతు వారిని చూచి ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారము చేశాను. అబ్రహాము చేసినటువంటి సాష్టాంగ నమస్కారము వెంబడించినట్టు లోతు కూడా నేర్చుకొని లోతు కూడా ఆ దైవజనులు కనబడినటువంటి వారిని సాష్టాంగ నమస్కారం చేసి వారిని బలవంతము చేసి ఆ రాత్రి వేళ రెస్ట్ తీసుకోవడానికి వారిని ఎంతగానో బతిమాలి వారి ఇంటికి తీసుకెళ్ళి వారికి ఆహారం పెట్టి వారి సమృద్ధిగా వారికి ఆ రాత్రంతయు వారి లోతు చేసినటువంటి ఆ గొప్ప మంచి పనిని బట్టి వారు ఏం చేశారు? ఆ సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకాలచే కాల్చబడేటువంటి సమయమున వారు చేసిన పని ఏంటి అంటే, లోతు 15వ వచనంలో 19వ వచనంలో తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తొడవ చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకి తీసుకుని వచ్చి ఆ ఊరు బయట నుంచి ఆ దూతలు వారు వెలుపలకి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లుగా పారిపోము, నీవు వెనకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవకము, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా యెడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించదునేమో, చచ్చిపోవదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అక్కడ చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము.
అది చిన్నది కదా, నేను బ్రతుకుదు కనని చెప్పినప్పుడు చాలండి. ఇక్కడ లోతు అనబడేటువంటి వ్యక్తి నివసిస్తున్నటువంటి ప్రాంతంలో సొదొమ గొమొర్రాలో అగ్నిగంధకాలు కాల్చేటువంటి సమయంలో లోతు చేసినటువంటి మర్యాదను బట్టి, అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను బట్టి లోతును తన కుటుంబమును తప్పించుటకై అక్కడ ఉన్నటువంటి ఆ దూతలు లోతును చేయబట్టుకుని తీసుకుని ఆ గవిని బయటకు తీసుకుని వచ్చి వదిలిపెట్టేశారు. ఇక్కడి నుంచి పారిపోయి తప్పించుకోమని చెప్పినప్పుడు వారు వెళ్తా ఉన్నారు. ఆ వృత్తాంతం అంతా చదువుతూ ఉన్నప్పుడు లోతు బిడ్డలు అలాగే లోతు భార్య అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వారు ముందుకు చూస్తూ ప్రయాణం చేయాల్సినటువంటి వారు అయి ఉన్నప్పటికీ లోతు భార్య మాత్రం వెనుతిరిగి చూసిందట. వెనుతిరిగి చూసింది. ఈమెకున్నటువంటి ఇష్టము, ఈమెకున్నటువంటి ప్రేమ, ఈమెకున్నటువంటి ఆలోచన అంతా కూడా సొదొమ గొమొర్రా వైపే తన మనసు లాగుతా ఉంది. తన భర్త తన బిడ్డలేమో ముందుకు చూస్తూ ఎప్పుడెప్పుడా ఈ పరిస్థితులను తప్పించబడాలని చెప్పనని వారు ఆ సొదొమ గొమొర్రాను దాటి వారు ప్రయాణం చేస్తూ ఉంటే ఈమె దేని వైపు చూస్తూ ఉంది? సొదొమ గొమొర్రా వైపు మాత్రమే చూస్తూ ఉంది. అంటే ఆమె ప్రేమ ఎక్కడుంది? ఆమె మనసు ఎక్కడుంది? మనం ఎవరిని ప్రేమిస్తున్నామో అక్కడే మన మనసు నిలిచి ఉంటుంది. మనం డబ్బును ప్రేమిస్తే డబ్బు మీదే మన ఆలోచన ఉంటుంది. లేదా మనం అనేక రకాలైనటువంటి చెడు ఆలోచనల వైపు నిలుచున్నాం అనుకోండి, మన మనసు అక్కడే నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే మనం మంచి వైపు మనం అడుగులు వేస్తామో ఆ మంచి మనలో నిలిచి ఉంటుంది. మనం దేవుని ప్రేమిస్తామో అదే మనలో నిలిచి ఉంటుంది. కాబట్టి లోతు బిడ్డలు అందరూ కూడా గవిని దాటి వారి చూపంతా కూడా పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ అగ్నిగంధ కాల్చివేయబడుతున్న సొదొమ వైపు వారి మనసు ఏమాత్రం రాకుండా ఉన్నప్పటికీ తన భార్య మాత్రం ఏం చేస్తుంది? సొదొమ గొమొర్రా వైపు మాత్రమే చూస్తూ ఉంది. ప్రయాణం చేస్తుంది, నడకేమో ముందుకు చేస్తూ ఉంది, చూపంతా కూడా వెనక నిలిచిపోయింది. ఆమెకున్నటువంటి ఆ అవిశ్వాసము లేదా ఆ యొక్క దేవునికి పట్ల ఆమెకు లేనటువంటి ఆ సంబంధాన్ని బట్టి ఆమె ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. మిగిలిన వారు తప్పించుకొని పారిపోయారు. దేవుడు జ్ఞాపకం చేస్తాం. ఆలోచన ఏమిటంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. ఆయన తప్పిస్తాడు. ఎప్పుడు మనకున్నటువంటి అపాయాల్లో మనకున్నటువంటి ప్రేమను బట్టి, మనకున్నటువంటి దేవుని పట్ల నమ్మకను బట్టి ఆయన మనల్ని తప్పించడానికి ఇష్టపడతాడు. ఆయన తప్పించడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మన చూపంతా కూడా లోకం వైపు ఉంటే మనల్ని ఎవరు రక్షించగలుగుతారు? మనల్ని ఎవరు కాపాడగలుగుతారు? కాబట్టి మన ఆలోచన దేవుని ప్రేమించే ప్రేమ వైపుకు మనము చేయగలిగితే తప్పక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం మనతోటే నిలిచి ఉంటుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, మనము ఆయన భక్తులమని పిలువబడతా ఉన్నప్పుడు, ఆయన ప్రేమించే వారమై ఉన్నప్పటికీ ఆయన ప్రేమ మనలో నిలిచి ఉందని ఎప్పుడు తెలుసుపడతా ఉందనంటే, మనం ఆయనను ప్రేమించినప్పుడు. ఆయన మనం ప్రేమించినప్పుడు మనకు కలిగే ప్రయోజనం, మనము 1000 తరముల వరకు ఆయన మనం కరుణించేవాడై ఉన్నాడు. అతను నన్ను ప్రేమించుచున్నాడు, నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో ఆయన కాపుదల మనకు కావాలి అంటే, ఆయన తప్పించే దేవుడు, కాపాడే దేవుడు అయినటువంటి ఆయన కరుణ, ఆయన కటాక్షం మన మీద నిలిచి ఉండటానికి మనం చేయాల్సిన పని ఆయనను మనం ప్రేమించే వారమై ఉండాలి. మనం ఆయన ప్రేమించే వారమై ఉన్నప్పుడు మన గురి, మన గమ్యము, మన ఆలోచన అంతా కూడా ఆయన మీదే నిలిచి ఉంటుంది. ఆయన అన్నిటిని మనం విడిచిపెట్టే వారంగా ఉన్నాం. కాబట్టి నిజముగా నేను మనం ఆయన ప్రేమిస్తున్న వారమై ఉంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన కరుణ 1000 తరాల వరకు నిలిచి ఉంటుందట. ఆయన మనల్ని తప్పించేవాడై ఉన్నాడు ప్రతి పరిస్థితుల్లో నుండి. కాబట్టి ఇటు కృపను నేను పొందుకోవాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా
ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. నీవు నేను మనం కూడా ఆయనను ప్రేమించడం ద్వారా మన ప్రేమను కూడా ఆయనకు తెలియపరిచేటువంటి వారమై ఉండాలని ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేస్తున్న ఆ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా లేచి నిలబడదాం. పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకొని తదుపరి కృతజ్ఞత కూడికలో పాల్గొన్నాం.